రైట్. పోలీస్ నియామకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 7,000కు పైగా కూడా పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నది. అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు స్పష్టంగా ఈ ప్రిలిమినరీ టెస్ట్ ఏదైతే ఉంటుందో మొదటగా జరిగేటటువంటి ప్రిలిమినరీ టెస్టుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని ఆదేశాలు ఇస్తున్నాడు. సో ఏ విధంగా నిర్వహించాలి, గతంలో చాలా వరకు కూడా పేపర్ లీకేజ్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో కొంతమంది కుట్ర కూడా ఉండవచ్చు, ఎందుకంటే ప్రభుత్వం మీద ఇప్పటివరకే కొన్ని కుట్రలు జరుగుతా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్ నియామకాల్లో కూడా. సో ఇందులో కుట్రలు కూడా జరగవచ్చు అనే దాన్ని కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఒక వార్త ఉంది, మనం చదివినిపించే ప్రయత్నం చేద్దాం. పోలీస్ నియామకాల్లో రాజకీయ జోక్యం. సో ప్రక్రియకు భంగం కలిగించేందుకు మరి కొన్ని పార్టీలు యత్నం చేస్తున్నాయట. 7,437 పోస్టుల భర్తీపైన కూడా ముఖ్యమంత్రికి నిఘా వర్గాలు నివేదిక అందించారట. మరి అత్యవసర సమావేశం నిర్వహించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అనే దాని మీద కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా పోలీసు ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియపై కూడా నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి కీలక సమాచారం అందించాయి. అయితే నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలనేది కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు ప్రయత్నిస్తున్నట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. అయితే ఈ నేపథ్యంలోనే డీజీపీ సివి ఆనంద్తో మరి పాటు పోలీసు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. సో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూడా పకడ్బందీగా పూర్తి పారదర్శకంగా కూడా, అంటే ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా నిర్వహించాలనేది ఆదేశించారు. నియామక నిబంధనలకు సంబంధించి కూడా అనుసరించాలి, ఎలాంటి లోపాలకి కూడా మరి ఆస్కారం లేకుండా చూడాలనేది సూచనలు జారీ చేసిరట. సో మరి పత్రాలకు సంబంధించి కూడా తయారీ విషయంలో కావచ్చు, ముద్రణ విషయంలో కావచ్చు, రవాణాకు సంబంధించి ఇలా అన్నిటికీ సంబంధించి అప్రమత్తంగా ఉండాలనేది స్పష్టం చేశారు. మరి పరీక్ష కేంద్రాల భద్రతపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలనేది, కోచింగ్ సెంటర్స్పై కూడా ప్రత్యేక నిఘా పెట్టాలనేది పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై కూడా సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో కూడా ఎలాంటి దుష్ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసే దళారులు, వెబ్సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లపైన కూడా సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేక నిఘా పెట్టాలనేది సూచించారు. పరీక్షల నిర్వహణ పూర్తయ్యేదాకా కూడా సైబర్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ విభాగం పూర్తి అప్రమత్తంగా కూడా వ్యవహరించాలనేది ఆదేశించారు. సో ఈ అత్యవసర సమావేశంలో కూడా సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి శేషాద్రి, డీజీపీ సివి ఆనంద్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తదితరులు కూడా పాల్గొనడం జరిగింది. ఇది స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఏంటంటే, ఉద్యోగం ఇప్పిస్తాం, లేకపోతే పైరోగాలు చేసి మీకు కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, వివిధ విభాగాల్లో కానీ ఇప్పుడు పడినటువంటి 7,437 పోస్టులకు సంబంధించి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా బురిడి కొట్టించేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా సైబర్ టీం అంతా కూడా నిఘా పెట్టాలి, అప్రమత్తంగా ఉండాలనే దాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తా ఉన్నాడు. ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా కూడా, ఎక్కడ ఏ లీకులు జరగకుండా ఈ నోటిఫికేషన్, ఈ ప్రక్రియను మొత్తం కూడా పూర్తి చేయాలి, ఈ ఎగ్జామినేషన్ పూర్తి చేయాలి అనే దాన్ని కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు అధికారులకి మరి జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో రాష్ట్ర డీజీపీ కావచ్చు, పోలీసు యంత్రాంగంతో ఉన్నతాధికారులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో ఇవన్నీ ప్రస్తావనలు కూడా మరి అధికారులకి ఆదేశాలు జారీ చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇటు కోచింగ్ సెంటర్లకు సంబంధించి కూడా నిఘా ఉండాలి, సోషల్ మీడియా మాధ్యమాలకు సంబంధించి కూడా నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు కొన్ని రాజకీయ శక్తులు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కి చెప్పిన విషయం ఏంటంటే, రాజకీయ శక్తులు కూడా దీంట్లో అడ్డుకునే ప్రయత్నాలు ఉంటాయి, ఈ నోటిఫికేషన్లో గోల్మాల్ చేసేటటువంటి నేపథ్యం ఉంటుంది అనేదాన్ని కూడా కొంత ఆల్రెడీ ముఖ్యమంత్రి వారికి కూడా కొంత ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి కూడా కొన్ని దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, వివరాలు కావచ్చు పంపించినట్టు కూడా తెలుస్తున్నది. సో ఇట్లా చేసేటటువంటి అవకాశాలు ఉంటాయనే దాన్ని కూడా ఇంటెలిజెన్స్ ద్వారా కూడా రేవంత్ రెడ్డి వరకు వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. దాని మీద నిఘా ఉండాలి. ఎవరైతే కొన్ని రాజకీయ శక్తులు, మరి ఏ శక్తులు అనేది స్పష్టంగా బయటికి రావట్లేదు ఆ పేర్లకు సంబంధించి కూడా, మరి ఎవరు ఈ నోటిఫికేషన్కి భంగం కలిగించే విధంగా చర్యలు పాల్పడతారు అనే దాని మీదనే ఇప్పుడు ఈ అంశంకి సంబంధించి కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నది. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ బోర్డు కూడా చూస్తూ ఉన్నది. కానీ కొంతమంది శక్తులు దీన్ని భంగం కలిగించే విధంగా, ఈ నోటిఫికేషన్ని లీకులు చేసే విధంగా జరిగే ప్రయత్నాలు కూడా ఉండవచ్చు
అనేది తెలుస్తూ ఉన్నది. సో మొత్తానికి ఈ నోటిఫికేషన్ కూడా విజయవంతంగా పూర్తి చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ప్లాన్లు వేస్తూ ఉన్నది. ఎక్కడ ఏ రూపంలోనైనా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అన్ని ప్రాంతాలపైన అన్నిటి వాటిపైన కూడా నిఘా పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దాంతోపాటు దీనికి ప్రశ్నపత్రాలకు సంబంధించి కూడా క్వశ్చన్ పేపర్కి సంబంధించి కూడా ఎక్కడ ఏడ కూడా లీక్ కాకుండా సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ వాట్సాప్లో కానీ ఇంకా వేరే మాధ్యమాలు ఎక్కడ కూడా లీకులు కాకుండా చూసుకునేటటువంటి బాధ్యత స్పష్టంగా తీసుకుంటా ఉన్నది పోలీస్ బోర్డుకు సంబంధించి కూడా. సో ఈ క్వశ్చన్ పేపర్ తయారయ్యేటటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ అంటే ఒక హయ్యర్ అధికారులను తీసుకొచ్చి పెడతా ఉన్నారు. దీని విషయంలో కూడా బయటికి పొక్కే విధంగా రాకుండా, దాంతోపాటు దీంట్లో ఎవరైనా పాల్పడినా కూడా ఒకవేళ లీకులకు పాల్పడినా కూడా చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయి అనే దానిలో స్పష్టంగా తెలుస్తూ ఉంది. కేంద్రంలో కూడా మనం ఒక బిల్లు కూడా పాస్ చేసినట్టుగా తెలిసింది మనకి. ఈ లీకులకు సంబంధించి కూడా ఎవరైనా కూడా క్వశ్చన్ పేపర్స్కి ప్రభుత్వ ఎగ్జామ్స్ సంబంధించి కావచ్చు, మిగతా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించి ఎక్కడా కూడా లీకులకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని కూడా తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా ఎక్కడ ఏ ఇబ్బందులు జరగకుండా అనేది కూడా నిర్వహించాలని ప్రభుత్వం చూస్తుంది. సో ఇట్లాంటి వారు ఎవరైనా ఉన్నా కూడా ఈ రాజకీయ శక్తులు కావచ్చు, కొన్ని సోషల్ మీడియాలు కావచ్చు, కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, కోచింగ్ సెంటర్లు కావచ్చు, సో ఇట్లాంటి వాటికి తావి ఇవ్వకుండా ముందుకు వెళ్ళాలి. ఎవరైనా కూడా పాల్పడితే మాత్రం ఇక్కడ చర్యలు తీసుకుంటాం అనేది ఇప్పటి నుంచి చెప్తున్నారు. కానీ ఇందులో ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 7,437 పోస్టులకు సంబంధించి కూడా ఎస్ఐ, కానిస్టేబుల్, ఫైర్మ్యాన్ కావచ్చు, వివిధ విభాగాలకు సంబంధించి కూడా ఇక్కడ స్పష్టంగా నిరుద్యోగుల నుంచి వినిపిస్తూ ఉన్నది ఇన్ని పోస్టులు సరిపోవు. దాదాపు 4 విభాగాలకి ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చిరు. ప్రిలిమ్స్, ఏఆర్ వీటికి సంబంధించి అన్నీ కూడా సో మరి వీటన్నిటికీ కూడా సరిపోవు. దాదాపు 20 లక్షల పైగా కూడా నిరుద్యోగ యువత ఉన్నది తెలంగాణలోనే. ఓపెన్ కేటగిరీ కాకుండా తెలంగాణ బిడ్డలకి 20 లక్షల వరకు కూడా నోటిఫికేషన్ కావాలి, ముఖ్యంగా పోలీస్ దాంట్లోనే అనేది నిరుద్యోగులు పోరాటం చేస్తూ ఉన్నారు. దిల్సుఖ్ నగర్ కావచ్చు, మిగతా చిక్కడపల్లి కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా బయటకు వచ్చి మాకు 20,000 ఉద్యోగ నోటిఫికేషన్ కావాలి పోలీస్ డిపార్ట్మెంట్లో అంటూ కూడా వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి దీని మీద ఏమన్నా ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా, మరి ఇదే విధంగా ముందుకు వెళ్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ అప్లికేషన్ డేట్ కూడా వచ్చేసింది. ఈ నెల 19 నుంచి వచ్చే నెల మరి 9 తేదీ వరకు కూడా మరి అప్లికేషన్ కొనసాగుతుంది అనేది వారి పోలీస్ బోర్డు విడుదల చేయడం జరిగింది. సో మరి ఈ పోస్టులు పెంచాలనేది నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు నిరుద్యోగులు వారందరూ కూడా. ఆఖరికి రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ కూడా పోయి మరి వినతి పత్రం కూడా ఇచ్చారు. మాకు గిన్ని పోస్టులు కావు సార్, మాకు 7,437 పోస్టులు సరిపోవు, ఉన్నది 20 లక్షల వరకు కూడా ఉన్నారు, వారందరికీ రావాలంటే మినిమం 20,000 వరకు కూడా పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే, ఇచ్చే వరకు మా పోరాటం లాగవు, జర చూడరి అనే దాని మీద కూడా చాలామంది నిరుద్యోగులు డీజీపీ కూడా వినతి పత్రాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఎట్లాంటి స్పందన లేదు. మరి చూడాలి పోస్టులు పెరుగుతాయా లేకపోతే ఇదే విధంగా కొనసాగుతుందా ఏంటి అనేది కూడా. సో మరి ఈ వీడియో చూస్తున్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, అందరూ కూడా నోటిఫికేషన్ నియామకాల దాని మీద మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి.